అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము పక్కన రిఫరెన్స్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దాన్ని చూసుకుంటా ఎలాగ షేడింగ్ చేయాలో చూద్దాము. ఇక్కడ టవల్ హ్యాంగ్ చేసి ఉంది ఫోటోలో. ఆ విధంగా ముందు మనం అవుట్లైన్ అయితే గీసుకోవాలి. అవుట్లైన్ ఎలా గీస్తున్నామంటే మనకి ఎక్కడైతే మనకు ఫోల్డ్స్ కనిపిస్తున్నాయో ఆ విధంగా మనము అవుట్లైన్ పెన్సిల్తో మెజర్ చేసుకుంటా గీస్తున్నాము. ఇలాంటి చిన్న చిన్న డ్రాయింగ్స్కి గ్రిడ్ అది వేయకుండా మనము ఈజీగా మెజర్ చేసుకుంటా గీస్తేనే మనకి తర్వాత డ్రాయింగ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఫ్రీ హ్యాండ్గా గీయగలుగుతాము. జస్ట్ అవుట్లైన్ గీసేసిన తర్వాత మనకి ఎక్కడైతే డబుల్ షాడోస్ లాగా కనపడుతున్నాయి కదా, వాటిని గీస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఎక్సెస్ లైన్స్ ఏమైనా ఉంటే ఎరేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేడింగ్ చేసుకుందాము. జస్ట్ నార్మల్ బీ పెన్సిల్ యూస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనము షేడింగ్ చేసుకునేటప్పుడు బేసిక్ షేడింగ్కి B2B యూస్ చేద్దాము. ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ మనం నెక్స్ట్ 3B అలా యూస్ చేయవచ్చు. షేడింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనము పెన్సిల్ని కొంచెం దూరంగా పట్టుకోవాలి. దగ్గరగా పట్టుకున్నప్పుడు బిగినర్స్ ఎవరైనా నేర్చుకునేటప్పుడు ప్రెజర్ ఎక్కువ ఇస్తారు. అందుకని కొంచెం దూరంగా పట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. నేను జస్ట్ నార్మల్ చేత్తోనే నేను బ్లెండ్ చేసేసాను. లేదు మీ దగ్గర స్టంప్స్ ఏమైనా ఉంటే మీరు స్టంప్స్తో బ్లెండ్ చేయండి. లేదంటే జాన్సన్ బడ్ అయినా కాటన్ అయినా ఏదైనా యూస్ చేయవచ్చు. మనకి అక్కడ డబుల్ షాడో కనపడుతుంది, అందుకని థిక్గా షేడింగ్ చేశాను. మనకి ఫోల్డ్ అయ్యే చోట ఎక్కువ డార్క్గా ఉంటుంది, పక్కనేమో కొంచెం లైట్ అవుతుంది. దాన్ని బట్టి మనము చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు గీసే దగ్గర కరువులాగా ఉంది కదా షాడో కూడా మనకి, ఎందుకంటే మనము అలాగా హ్యాంగ్ చేసినప్పుడు మనకి వంపుగా ఉంటాయి టవల్ కానీ ఏదైనా సరే, ఏమి లైన్గా అలా ఉండవు కదా సాలిడ్ లాగా. నేను చేత్తోనే బ్లెండ్ చేస్తున్నాను. జాగ్రత్తగా మనం లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఒక్క లేయర్కి మనకి అలా రాదు, 2-3 లేయర్స్ వేయాలి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి థిక్ కలర్స్ యూస్ చేయకుండా స్లోగా 1 by 1 పెన్సిల్ యూస్ చేయండి. మనము కలర్ పెన్సిల్స్ ఇవన్నీ యూస్ చేసే ముందు నార్మల్ ఇలాగ మనం బ్లాక్ పెన్సిల్స్ యూస్ చేసి గీస్తే మనకి నెక్స్ట్ కలర్ నేర్చుకునేటప్పుడు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. మనము ఇలాగ కలరింగ్ చేసే విధానము, ఈ బ్లెండ్ చేసే విధానము, నెక్స్ట్ మనము కలర్ డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది. నేను ఇవి ఓన్లీ బ్లాక్ పెన్సిల్ కాకుండా కలర్ పెన్సిల్స్తో కూడా నేను కలరింగ్ ఎలా చేయాలి అనేది పెడుతున్నాను. దీనికి ముందు మిర్చి డ్రాయింగ్ కూడా ఒకటి పెట్టాను. ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో అక్కడ కొంచెం డార్క్ పెన్సిల్ వాడండి. 3B పెన్సిల్ అలా వాడితే సరిపోతుంది.
ఇప్పుడు వేసే దగ్గర అది మనకి పక్కన ఫోల్డ్ యొక్క షాడో అలా కనిపిస్తుంది మనకి. కింద కూడా మనము చూసినట్లయితే రిఫరెన్స్ పిక్చర్లో మధ్యలో డార్క్గా అనిపిస్తుంది, మళ్ళీ అటు ఇటు లైట్గా అనిపిస్తుంది. ఎందుకంటే టవల్ మనం హ్యాంగ్ చేసినప్పుడు ఇలా వంపుగా ఉంటుంది, అందుకని మనకి అలా షాడోస్లో అంత డిఫరెన్సెస్ కనపడతా ఉంటాయి. ఇటు పక్కగా కూడా సేమ్ అంతే. మనకి ఇప్పుడు నేను గీసే దగ్గర డార్క్గా ఉంది, మళ్ళీ ఇటు పక్కగా వెళ్ళే కొద్దీ మళ్ళీ లైట్ అవుతుంది. మనము ఈ రిఫరెన్స్ పిక్చర్ చూసుకున్నట్లయితే లైట్ మనకి రైట్ సైడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇటువైపు మనకి ఫోల్డ్స్ డార్క్గా కనబడుతున్నాయి లెఫ్ట్ సైడ్ వైపు. సో మనకి రైట్ సైడ్ వైపు లైట్ ఉన్నట్టుగా మనము ఇమాజిన్ చేసుకుంటా గీసుకోవాలి. యాక్చువల్గా మనము ఏదైనా డ్రాయింగ్ గీసేటప్పుడు మనమైనా జస్ట్ ఫోన్ కానీ గ్లాస్ కానీ అలా పెట్టుకొని కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా కూడా గీసుకోవచ్చు. కాకపోతే మనం వెంటనే ఫినిష్ చేయాలి, లేకపోతే మన లైట్ మళ్ళీ సన్లైట్ చేంజ్ అవుతూ ఉంటే మనకి షాడోస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. లేదంటే మనం ఫోటోతో ఒకసారి పిక్చర్ తీసుకుని కూడా గీసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళతో వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.